గత 2 రోజులుగా శ్రీకాకుళం జిల్లాలో చలి తీవ్రత గణనీయంగా పెరిగింది. రాత్రి నుంచి ఉదయం వరకు ప్రజలు చలితో వణికిపోతున్నారు. ప్రజలు బయటికి రావాలంటేనే జంకుతున్నారు. రాబోయే రోజుల్లో చలి మరింత పెరిగే అవకాశం ఉందని, ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు, రోగులు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వరప్రసాద్ అందిస్తారు. సిక్కోలు జిల్లాని చలిపులి వణికిస్తుంది. ముఖ్యంగా చూసుకునేసరికి గత 2 రోజుల నుంచి చలి ఒక్కసారి తీవ్రత పెరగడంతో సిక్కోలు వాసులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. అసలు ఈ విధంగా చలి పెరగడానికి గల కారణాలు ఏమిటి? అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో చూసుకునేసరికి తెల్లవారుజామున 8 వరకును మంచు దుప్పటి కప్పడంతో గ్రామీణ ప్రాంత వాసులు మాత్రం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఒక్కసారిగా ఎండ నిండి ఒక్కసారి చలి వచ్చేసరికి ఈ ఉక్కిరిబిక్కిరి అవుతున్న నేపథ్యంలో సిక్కోలు వాసులు కొంతమంది మన దగ్గర ఉన్నారు. వాళ్ళని ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఒక్కసారిగా చలి పెరిగింది, దీనిపై మీరు ఏమనుకుంటారు? ఏంటి పరిస్థితి చెప్పండి. మేము రెగ్యులర్గా వాకింగ్కి వస్తుంటాం అండి, రన్నింగ్కి వాకింగ్కి వస్తుంటాం. ఈ గత 2-3-4 డేస్గా గమనిస్తే చలి విపరీతంగా పెరిగింది. బ్రీతింగ్లో కూడా కొంచెం మాకు తేడా తెలుస్తుంది. ఇది వాతావరణంలో కలిగిన మార్పుల వల్ల సంభవించిందని అనుకుంటున్నాం. సార్, ఈ ఒక్కసారిగా పెరిగింది కదా, మీరు ఎలాగా ఏంటి పరిస్థితి? దీనికి గల కారణాలు ఏమైనా మీకు తెలుసా? సార్, ప్రతిదానికి సంబంధించి చెప్పాలంటే వాతావరణమే కారణమే సార్. ఆ వాతావరణం కారణం ఏంటంటే మన పొల్యూషన్ ఎక్కువ అవ్వడం వల్ల. రీసెంట్లీ కంపేర్ చేసుకుంటే లాస్ట్ ఇయర్తో ఇయర్ కంపేర్ చేసుకుంటే వాహన తాలూకా వినియోగం అనేది 35% పెరిగిందండి. అది కాకుండా ఇప్పుడు ప్రతి ఇంటికి అప్పుడు ఉన్న సైకిల్ కాస్త ఇప్పుడు ప్రతి ఇంటికి ఒక కారు, ఒక బైక్ రావడం వల్ల కూడా వాతావరణ పొల్యూషన్ పెరగడం వల్ల కూడాను ఇది ముఖ్యమైన కారణం చెప్పుకోవచ్చు. దీనికి మనకి రెమెడీగా చెప్పుకోవాలంటే ఇంటికి కాస్త చెట్లు పెంచడము, లేకపోతే వాతావరణానికి సంబంధించిన పర్యావరణానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవడం అంటే మనం చేస్తూ ఉండాలండి. థ్యాంక్ యూ సార్. సార్, అదేవిధంగా చూసుకున్న ఒక్కసారిగా చలి పెరిగింది, కానీ సాయంత్రం 4 గంటల నుంచే చలి విపరీతంగా వేస్తున్నది. ఇది 2 డేస్ నుంచి. సిక్కోలు వాసిగా మీరు ఎలాగవుతున్నారు? ఎందుకంటే పొగమంచు కూడా ఎక్కువ. ఎందుకు? గల కారణాలు ఏమిటి? వాతావరణ కాలుష్యం, మనం వాడే వస్తువులు, దీన్ని బట్టి మనకి తెలిసేది ఏమంటే మనం ప్లాస్టిక్ ఇటువంటి వస్తువులు మనం వాడకూడదు. నెక్స్ట్ మనం ఏంటంటే కాలుష్యం అంటే మన వాహనాల నుంచే వచ్చే వ్యర్థ పదార్థాల వల్లనే ఈ చలి అనేది ఒకసారిగా పెరగవలసి వచ్చింది. ఇది అన్ని సంవత్సరాల కంటే ఈ సంవత్సరము కొద్దిగా ఆలస్యంగా వచ్చిందని నేను అనుకుంటున్నాను. డాక్టర్ గారు, ఇప్పుడు ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు వచ్చాయి. ఒక డాక్టర్ గారుగా మీరు సలహాలు, సూచన ఏమిటి? ఎందుకంటే సాయంత్రం 5 నుంచి పొగమంచు స్టార్ట్ అవుతుంది. తెల్లవారుజాము 8 గంటల వరకు గ్రామీణ ప్రాంతాల్లో ఈ పొగమంచు పోవట్లేదు. పట్టణ ప్రాంతాల్లో మాత్రం 7 గంటలకి సూర్యుడిగా ఇప్పుడు చూసేసరికి సూర్యుడు కనబడుతున్నాడు. గల కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? మన శ్రీకాకుళము ఈ మధ్య కాలంలో మరో యూరోప్గా మారుతుందండి. ఎందుకంటే వాతావరణంలో ఉండే మార్పులు ఎండాకాలంగా లేదు, శీతాకాలంగా కూడా లేదు. అదే రకంగా శీతాకాలం మొదలయ్యే ప్రారంభం అనేది ఇప్పుడు తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. దీనివల్ల ముఖ్యంగా ఎక్కువగా జాగ్రత్త పడాల్సిన అంశాల్లో ఏంటంటే శ్వాస సంబంధించిన వ్యాధులు ఎక్కువగా పిల్లలకి, తర్వాత వృద్ధులకి సోకే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా ఆస్మా లాంటి ఇబ్బందులు, దీనివల్ల శ్వాస ఆడక ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి. పలు ప్రమాదాలు కూడా జరిగే అవకాశాలు ఉంటాయి. ఇలాంటి విషయాల్లో మనం ఏంటంటే బయటికి రావడం అనేది కొంచెం తగ్గించడము. రెండోది ఏంటంటే బయటకు వచ్చే ముందే ఇంట్లోనే చిన్న వార్మప్ లాంటి ఎక్సర్సైజ్ లాంటివి చేసేసుకొని బయటకు రావడం అనేది చేసుకుంటే చక్కని ఫలితాలు వస్తాయండి. చూసుకునేసరికి ఒక్కసారిగా అంటే గతం మాదిరిగా చూసుకునేసరికి ఇప్పటికీ గత సంవత్సరానికి ఇప్పటికీ డిఫరెన్స్ ఏమున్నాయి? అదేవిధంగా చూసుకుంటే ప్రతి ఇల్లు ఎక్కడ సిటీ మొత్తం కాంక్రీట్ జంగిల్ అవుతుంది. దీనికి సిక్కోలు వాసులకు మీరు ఇచ్చే సలహా? కారణాలు ఒకటి ఏంటంటే ఇండస్ట్రియలైజేషన్ అండి. పారిశ్రామిక వృద్ధి కొంచెం జరగడం వల్ల కాస్త పొల్యూషన్ అనేది జరుగుతూ ఉంది. దానివల్ల ఉండే వాతావరణంలో మార్పులు కూడా అనేకంగా జరుగుతున్నాయండి. సో దీన్ని ఎలాగో ఒక రకంగా అభివృద్ధి అని చెప్పుకోవచ్చు, ఒక రకంగా జనాల తాలూకు అనారోగ్యం కూడా చెప్పేసుకోవచ్చు అండి. అంటే మరి తీసుకోవాల్సిన అంటే పర్యావరణంకి ఒక వ్యక్తికి అయితే డాక్టర్గా మీరు సిక్కోలు వాసుకి ఏం చెప్పాలన్నా? ప్రతి ఒక్కరూ ఒక యజ్ఞంలా భావించి కనీసము వాళ్ళ జీవితంలో కనీసం ఒక 10 నుంచి 20 చెట్లైనా నాటి సొసైటీని డెవలప్ చేసుకుంటే డెఫినెట్గా మంచి వాతావరణాన్ని లభించడం జరుగుతుందండి. ఇది విన్నారు కదా, కాలుష్య నివారణ వల్లే మనకి ఈ చలి అనేది మా వాతావరణంలో మార్పుల్ని సమతుల్యం చేస్తుందని చెప్పేసి చెప్తున్నారు. ముఖ్యంగా ప్లాస్టిక్
వాడొద్దు. అదేవిధంగా చెట్లను పెంచాలి. కాంక్రీట్ జంగిల్ వేసినా సరే కనీసం ఒక మనిషి ఒక 10 చెట్లు నాటితే వాతావరణంలోని సమతుల్యత దెబ్బతిందని మాత్రం శ్రీకాకుళం వాసులు అంటున్నారు. అదేవిధంగా చలికి ఎవరునూ బయటికి రాకన్నా కొంచెం జాగ్రత్తలు తీసుకొని బయటకు వస్తే బాగుంటుందని చెప్పేసి డాక్టర్ గారు ఇస్తున్న సలహా సూచనలు. ఇది శ్రీకాకుళం జిల్లాలో చలికి సంబంధించిన సిక్కోలు వాసుల మనోభావం. కెమెరామెన్ గోపితో వరప్రసాద్, HM టీవీ, శ్రీకాకుళం నుండి.